హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో నేను శతమానం సిల్క్లో తీసుకున్న శారీస్ అనేది చూపిస్తున్నానండి. ఇవి 3 ఒకసారి తీసుకున్నాయి కాదండి. ఈ శారీ వచ్చేసి నేను ఉగాదికి తీసుకున్నానండి. టైలర్స్ అంతా ఇంతే కదా, శారీస్ తీసుకుంటారు కానీ స్టిచ్చింగ్ చేసుకోవడానికి టైమే ఉండదు. సో నేను అలా తీసుకున్నాను కానీ స్టిచ్చింగ్ చేసుకోకుండా అలా ఉంచేసానండి. ఈ శారీకి ఏంటంటే ట్యాజిల్స్ అనేవి ఇలా వేసానండి. మోనాలిసా బీడ్స్ ఉంటాయి కదండి, ఆ బీడ్స్తో వేసాను. ఈ శారీ కూడా పెద్ద బార్డర్ వస్తుందండి. కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి. ఇంగ్లీషు పింక్ అంటారు కదా, ఆ పింక్ అండ్ సీ గ్రీన్ చాలా బాగుంటుందండి. ఈ 3 కూడా నాకు 3000 బిలోలోనే వచ్చినాయండి. ఈ శారీకి ఏంటంటే బ్లౌజు గ్రీన్ హాఫ్ పట్టు అనేది తీసుకున్నానండి. నేను ఎప్పుడు శారీలో పీసులకు వర్క్ అనేది వేయించను, కంపల్సరీ సెపరేటే తీసుకుంటాను. ఈ శారీకి ఇలా వర్క్ అనేది చేయించానండి, కంప్యూటర్ వర్క్. బ్లౌజ్ పీస్ కూడా చాలా నలిగిపోయింది కదండి, ఎందుకంటే చాలా డేస్ అయింది నేను స్టిచ్చింగ్ చేసుకోకుండా అలా ఉంచేసింది. ఇది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా కరువు షేప్ నెక్కల్లా వస్తున్నాయి కదండి, అలా వేయించాను. కాకపోతే ఏంటంటే బ్యాక్ నెక్ నాకు మరీ సింపుల్గా ఉన్నట్టు అనిపించింది. దీనికి ఏంటంటే ఏదైనా మగ్గం వర్క్తో కొంచెం హైలైట్ ఇవ్వాలనేసి ఇంకా అలా ఉంచేసానండి. ఫ్రంట్ నెక్ కూడా ఇలా షేప్ వస్తుందండి, చాలా బాగుంది కదండి వర్క్. కాకపోతే కొంచెం లైట్గా అనిపిస్తుంది కాబట్టి అక్కడక్కడ మగ్గం వర్క్ టచ్ ఏమైనా ఇద్దామనే ప్లాన్తో ఉంచేసానండి. ఇది ఈ శారీకి ఇలా బ్లౌజ్ అనేది వర్క్ వేయించుకుని ఉంచుకున్నాను. నేను మీటరం పావు తీసుకుంటానండి బ్లౌజ్ అనేది, ఎందుకంటే మనకి ఎక్కడ అతుకులు అది లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ శారీ కూడా చూడండి, రన్నింగ్ పింక్ కాదండి, కొంచెం డిఫరెంట్ పింకు, చాలా బాగుంటుంది శారీ వచ్చేసి. ఇది ఉగాదికి తీసుకున్న శారీ అండి నేను. తర్వాత ఈ శారీ అండి, ఈ శారీ ఏంటంటే నా బర్త్డేకి తీసుకున్నాను. ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి. బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది. ట్యాజిల్స్ కూడా నేను రెడీమేడ్ ట్యాజిల్స్ దొరుకుతాయి కదండి, అవి 2 ప్యాకెట్స్ అనేసి తీసుకున్నానండి. ఎందుకంటే సింగిల్ ప్యాకెట్ అయితే 12 వస్తాయి, అదే డబుల్ అయితే 24 వస్తాయి కదా. మంచి హైలైట్ లుక్ అనేది ఉంటుందండి, కొంచెం దగ్గరగా వేసుకోవచ్చు. ఈ ట్యాజిల్స్ వల్ల ఈ శారీకి కూడా చాలా హైలైట్ అనిపించిందండి నాకు. చాలా బాగున్నాయి కదా. ఇవి రెడీమేడ్ ట్యాజిల్స్ అండి. ఒక ప్యాకెట్లో 12 ఉంటాయి, అలా 2 ప్యాకెట్స్ వేసానండి దీనికి. ఈ శారీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదండి కలర్ కాంబినేషన్ అనేది. దీనికి ఇలా కంప్యూటర్ వర్క్ చేయించానండి. ఈ డిజైన్ చూసారా, కొంచెం హ్యాండ్ దగ్గర క్రాస్ లైన్స్ అనేవి వస్తాయండి, చాలా హైలైట్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. వేసుకున్నాక చాలా బాగుందండి. ఇది కింద కూడా కట్ వర్క్ అనేది వస్తుంది. బ్యాక్ నెక్ ఏమో ఇలా వస్తుంది. ఇది కూడా నేను శారీలో పీస్ కాదండి, ప్లెయిన్ పీసే తీసుకున్నాను. హాఫ్ ఫుట్ క్లాత్ అనేది తీసుకున్నాను, దానికి వర్క్ అనేది వేయించాను. నేను కంపల్సరీ మీటర్ పావు క్లాత్ తీసుకుంటానండి, ఎందుకంటే సెల్ఫ్ తాళ్ళు వస్తాయి, ఇంకా నీట్గా కూడా ఉంటుంది. ఫ్రంట్ నెక్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా హైలైట్గా ఉంటుందండి. హ్యాండ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ శారీ ఏంటంటే కట్టుకుంటే చాలా క్లాసీగా ఉందండి, చాలా క్లాస్ లుక్ అనేది వస్తుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఇదైతే నేను సంక్రాంతికి తీసుకున్నానండి, అలా ఉంచేసాను. ఇది ఆఫర్లో వస్తే తీసుకున్నానండి. ఈ శారీ వచ్చేసి ఆఫర్లో వచ్చిందండి. దీనికి ఏంటంటే ట్యాజిల్స్ అనేవి ఇలా బీడ్స్తో వేసాము, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. ఈ శారీ అయితే నేను పండగకి తీసుకున్నానండి, సంక్రాంతికి. చాలా డేస్ అయిపోయింది తీసుకుని. ఇది ఏంటంటే శారీ వచ్చేసి టమాటా రెడ్ షేడ్లో ఉంటుందండి, చాలా క్లాసీగా ఉంటుంది, చాలా హైలైట్గా కూడా ఉంటుంది. అందుకే ఈ శారీకి ఏంటంటే నేను ఇలా మగ్గం వర్క్ అనేది చేయించానండి. మగ్గం వర్క్ కూడా ఇప్పుడు క్రాస్ లైన్స్ అనేవి ట్రెండీగా ఉంది కదండి, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. అందుకే ఇలా క్రాస్గా లైన్స్ అనేది వేయించానండి. మగ్గం వర్క్ వల్ల చాలా హైలైట్గా అనిపిస్తుందండి, చాలా హెవీగా కూడా ఉన్నట్టుంది, కానీ చాలా సింపుల్గా వేయించానండి. చాలా సింపుల్గా, ఇలా సింపుల్గా రావాలి కానీ క్రాస్ లైన్స్లో రావాలని ముందే మగ్గం వర్క్ చేసే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మరి వర్క్ అనేది వేయించానండి. హ్యాండ్ ఒక్కటే హైలైట్ ఉంటుందండి. నేను శారీకి ఆల్రెడీ బీడ్స్తో ట్యాజిల్స్ వేసాను కదండి, అయ్యే బీడ్స్తో ఇక్కడ బ్లౌజ్ ట్యాజిల్స్ వేయించాను. బ్లౌజ్ ఒక్కటి హ్యాండ్కి ఒక్కటే హైలైట్ చేయించానండి, ఫ్రంట్ బ్యాక్ నార్మల్గా చేయించాను సింపుల్గా. ఫ్రంట్ కూడా చూడండి వర్క్ ఫినిషింగ్ ఎంత బాగుందో.
తర్వాత నేను కంపల్సరీ వర్క్ చేసేటప్పుడు ముందే చెప్తానండి, ప్రతిదానికి అవుట్లైన్ అనేది కంపల్సరీ కావాలని. ఏదైనా సరే మగ్గం వర్క్కి అవుట్లైన్ అనేది వేస్తే మంచి లుక్ అనేది ఉంటుందండి. చాలా హైలైట్గా కనిపిస్తుంది. శారీ కలర్దే ఎక్కువ యూజ్ చేయమని చెప్పాను. బ్యాక్ ఇలా బుటీస్ అనేది వేయించానండి థ్రెడ్ తోటి. ఇవి కూడా నేను 1.5 మీటర్ క్లాతే తీసుకున్నానండి. హాఫ్ ఫుట్ క్లాతే తీసుకున్నాను. ప్లెయిన్ పీసుల మీద ఏంటంటే వర్క్ అనేది బాగా హైలైట్గా కనిపిస్తుందండి. ఈ శారీ కూడా టమాటా రెడ్ షేడ్ కదండి, మంచి లుక్ అనేది ఉంది. హ్యాండ్ మాత్రం హెవీగా చేయించాను, ఇలా క్రాస్ లైన్స్ వచ్చేలాగా కొంచెం డిఫరెంట్గా ఉండడానికి. శారీ కూడా చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.